ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, ఈ బిడ్డకి పిల్లలు లేరు, దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పలు కొట్టండి గట్టిగా. పేరేంటమ్మా? శోభ. దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా, ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుములోనా? అవునన్నయ్య. ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను. ఒక గ్లాస్. బ్రదర్, ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? అవునన్నయ్య. ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనిషి. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడు అంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే, కొంచెం పర్లేదమ్మా పాప? నొప్పి కూడా తగ్గిపోయింది. పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా. మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా. వేరే థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. అమ్మా, నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకే. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే ఆయన చాలా మంచోడు. ఆయనే మీకు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావు ఒక వారంలోనే? ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ ముందు మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమీ లేచి అరిసేది బాగా. కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది. నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్టేనా? అంతకుముందు అరిసేది అట్లా అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేకుండా. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే, మీరు సేవ ఎట్లా చేస్తారా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి. మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా? ఆమేన్. హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకేనా? ఈ బిడ్డలు, ఈ కుటుంబం చూడు, ఆమె ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు? ఈయన అత్తమ్మ తీసుకొచ్చినయ్యా. మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? వస్తా వస్తానయ్యా, రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది ఎంత చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా?
పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్ చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. సరోజ ఎవరు? సరోజ ఎడమ కాలు నడవ. సరోజ ఇక్కడ నారాయణఖేడ్ మీదేనా? ఓకే. ఎడమ కాలు నడవలేదు, తిమ్మిర్లా. కుడి కాలు నొప్పి, కుడి చెయ్యి లేవడం లేదు, ఫైల్స్ కష్టంగా ఉంటుందా? కుడి చెయ్యి ఏది చూపించు. లేపు ఇప్పుడు లేచిందిగా, పోయిన వారం వచ్చావుగా. పట్టుకోండి, నామండి పట్టుకోండి. చాలా పొరుగు ఉంది, జాగ్రత్త. ఒకసారి వచ్చారా? ఎవరైనా వచ్చారా? కొడుకా? ఓకే. కాళ్ళు ముందుందని వెనక ముందా నొప్పి? 8 సంవత్సరాలు అయితే కాళ్ళు నడవనికి రాకొచ్చిన ఈ వంట చేసుకుని. ఏంటమ్మా? 8 సంవత్సరాలా? నడవనికి రాకొచ్చింది, ఇబ్బంది అవుతుంది చాలా. టీవీ ప్రోగ్రామ్ చూస్తుంది నాము. దేవుని అయ్యగారి తగ్గి పోదామని పానం అంతా గుచ్చుకపోయింది. ఎప్పుడెప్పుడు పోవాలన్న రోగులు పోతాయని. భర్త లేడు, ఇక కొడుకుని తీసుకుని వచ్చిన. కొడుకు నీకు ఇక్కడ నొప్పి నీకేనా? ఇక్కడ అది దీంట్లో రాయలేదు అయ్యా. మీరు ఎవరు కూడా రాసాం కదా అని గారికి తెలిస్తే నేను అనుకోకండి, నాకు తెలిస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మిడిసిల్ బరువు ఉంటాయి, మిడిసిల్ బరువు ఉంటే రాత్రిలో నిద్ర రాదు. ఈ వారం వచ్చారు అప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మకి? బాగుందా? కొద్దిగా బాగుంది. ఇది నొప్పి వస్తుంది బాగా, ఉబ్బుతుంది. ఎంత ఉబ్బింది అది నాకు చెప్పలేదు, నాకు తెలియదు, దీంట్లో రాయలేదు. ఇది తగ్గిపోతాయి, అదే తగ్గిపోతాయి. మంచివాడేనా నేను? మంచని అయ్యగారు, మంచని అయ్యే నా పానం అంతా అయ్యగారు తగ్గిపోతే స్వస్థత అవుతుంది. నేను పోవాలి అని బాగా పేరు చేసుకున్న. దేవా, నేను ఎప్పుడెప్పుడు పోతాను అయ్యగారు తాకి, అయ్యగారి దగ్గరికా స్వస్థత కలుగుతుంది నాకు అని. లావు కూడా తగ్గించేస్తాలే. ఏమైనా తగ్గవా కొంచెమన్నా వచ్చాక? ఆ వారం ఇప్పుడు ఏమైనా తగ్గినట్టుందా? ఏం తగ్గలేదు? తగ్గిందా? కడుపు లోపలికి వెళ్ళింది కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత లావునున్నా ఇక్కడ ప్రార్థన చేస్తా తగ్గిపోద్ది. ఎంత లావునున్నా. కొంతమందికి ఇక ఇలా తీసి ఇట్లా పెడతాకి రావు, అలాంటి కూడా పుల్ల అయిపోవాలా. చప్పట్లు కొట్టండి. అమ్మ పోయిన వారం వచ్చిందంట, చెయ్యి ఇప్పుడు ఎత్తేస్తున్నావా? అప్పుడు లేచేది కదా, ఎట్లా లేవకొచ్చింది అయ్యగారు. ఎన్నాళ్ళుగా చెయ్యి లేవలేదు? ఇది అలా 2 సంవత్సరాలు అవుతుంది చెయ్యి లేవక. అక్కడ హాస్పిటల్కి వెళ్తే షుగర్ పెరిగిందనో ఎముక కరిగిపోయిందని చెప్తారు. నీకేం చెప్పారు? ఈ ఆపరేషన్ చేయాలి కాలకని చెప్పిండ్రు అయ్యగారు. అమ్మ దేవుడు ఎంత కార్యం చేసి అరిగిపోయినాయి, ఆపరేషన్ కావాలి నీకు, 3 లక్షలు అయితే కోసం బతుకుతాడేమో. 3 లక్షలు అయితే ఏమన్నారు? ఆపరేషన్ చేయాలి, కీళ్ళు అరిగిపోయినాయి, బొక్కలు అరిగిపోయినాయి అని చెప్పి. అంటే లావు ఉంది కదా, అందుకనే కీళ్ళు అరిగిపోయినాయి అన్నారు. ఇక నేను పోలేను అయ్యగారు, దేవుడు సంపన్న ఉంచని నేను చర్చికే పోతా. కానీ నేను ఎక్కడ హాస్పిటల్? ఎక్కడది? బీదర్లోకి వెళ్ళారా? నారాయణఖేడ్ అంటే వెళ్ళి. అమ్మో చాలా ఉంది పవర్, మామూలు లేదు నీ మీద. అమ్మో చాలా ఉందిగా, ఇక్కడ గుచ్చుతుందిగా, పిసుకుని పుడుతుందిగా ఈపులో. ఎంత గొప్ప దేవుడు అండి ఈ తల్లికి. ఇప్పుడు ఆపరేషన్ తలకలో చేసేదురు. తలకదా కాళ్ళకు చేస్తామన్నారు, కాళ్ళకి ఆపరేషన్ చేసేస్తారు. దేవుడు తప్పించేశాడు. లేపు ఇలా కాలు చూపించి అందరికీ. అలా కాదు, ఇట్లా లేవు, ఇలా 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 లేపాలి, అది కరెక్ట్. పట్టుకో, నన్ను కూడా పట్టుకో, ఏం కాదు. అది కథ. అప్పుడు అట్లా లేచేది కదా. వచ్చింది అయ్యగారు, నడవనికే రాదు. చర్చికి పోతే కట్టెక్కి పోతా మెల్లగా. అంటే కట్ అంటే కట్టె. ఇప్పుడు అయ్యారు అల్కగా అయింది అయ్యగారు. అల్కయిందా? ఇంకా చేస్తా చేయమంటావా? నువ్వు విశ్వాసంగా ఎన్నైనా చేసేస్తా నీకు. ఆమేన్. దవడిగా తిరుగో, తిరుగు. అమ్మో తిరుగో. అమ్మ చాలా బరువు ఉంది మీకు, అవి ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తున్నా. ఆమేన్, 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 ఆమేన్. ఇంకో అమ్మ, ఇంకో తల్లి, ఇంకో అది కథ. ఆమేన్. హల్లెలూయా. లే ఆమేన్. ఇప్పుడు వెళ్ళు. కట్టెలు పెట్టుకుని వెళ్తావు, కాళ్ళు పట్టుకుని వెళ్తావు, కాళ్ళు లేపుకుని వెళ్తావు. వచ్చేసుకో, చూసుకో, మీ అమ్మని తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు
మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చెప్పమ్మా, మీ ప్రార్థన ఒకసారి చెప్పమ్మా. అమ్మా, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, చూస్తున్నారమ్మా. చెప్పండి తల్లి, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. ఓకే, స్తోత్రం. మరి ఏ ఊరి మీది? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, వీలుంటే మీరు తీసుకురండి ఆ బాబుని. హైదరాబాద్, అక్కడ అడ్రస్ ఉంటుంది చూడండి, దాంట్లో కింద అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి చూడండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి తల్లి. అది మొన్న వచ్చింది కదా టంగ్ క్యాన్సర్. అది ఎవరు? మీ పేరేంటమ్మా? దిలీప్. దిలీపా? వాళ్ళకి బ్లడ్ వస్తుంది సార్ టంగ్ నుంచి. తమ్ముడా? దిలీపా, ఏమైంది ఆయనకి? అంటే మొన్న వచ్చినాం కదా మేము. అమ్మా, ఏమైంది అది చెప్పు, ఏమైంది? లైవ్ చూస్తున్నావు కదా. టంగ్ నుంచి బ్లడ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది బ్లడ్? టంగ్ నాలుక నుంచి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మొన్న బాలనగర్ నుంచి వచ్చినాం కదా సార్. ఆహో, నువ్వా? మీ ఆయనకి బాగైంది, ఆయనేనా? అవును. ఓకే, ఇప్పుడు లైవ్ చూస్తున్నారా? లేదు, లైవ్ లో ఉన్నామమ్మా. తర్వాత చేయి మళ్ళా. రేపు శనివారం వస్తారు కదా మళ్ళా. రేపు శనివారం వస్తాం. రండి, రక్తం వస్తే మంచిదే, రక్తం రానివ్వండి. అది వచ్చేసాక మన వాటర్తో పొక్కులిచ్చి ఊసి ఆయిల్, ప్రేయర్ ఆయిల్ నోట్లు వేసుకోండి, ఏం కాదు. రక్తం రావాలి, అది చీమి రాకూడదు. రక్తం వస్తే అది తగ్గిపోతుంది అన్నట్టు. నాలుగే కదా, రక్తం రావాలి. స్తోత్రం నైనా. వాళ్ళ తమ్ముడికి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. దిలీప్ని స్వస్థపరచండి చేస్తున్నాము. ఆమె అదేం కాదు, ఫ్రీగానే ఉన్నాడు కదా. ఫ్రీగానే ఉన్నాం. ఓకే, రైట్. దేవుని స్తోత్రాలు. అమ్మ చెప్పండి, త్వరగా చెప్పండి, గట్టిగా మాట్లాడు, వినపడతలేదమ్మా. బ్రదర్, నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు నిదానం మాట్లాడుతున్నా. నాకు ఈ మధ్య కానర్లో కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది. సంపూర్ణమైన విడుదల వస్తుంది. మీరు యేసు ఆశీర్వాదాల. రేపు ఈ మధ్య 10 రోజుల నుంచి మోషన్ లో బ్లడ్ పడుతుంది. అది కూడా తగ్గిద్ది, ఇది కూడా తగ్గిద్ది. శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రండి. దేవుడి మీది విజయవాడ బ్రదర్. విజయవాడ. రేపు శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, రా. పూర్తిగా తగ్గిపోతే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ ఉంటుంది, తీసుకుని రా. ఫ్రీగా రావుతే మళ్ళీ వెనక్కి పంపిస్తాం. సరే. హలో, చెప్పండి. అమ్మా, ఏ ఊరి మీది? అమ్మా, రేపు శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది అమ్మా. వచ్చి పూర్తిగా తగ్గిపోతాయి. ఎన్ని అంటే గర్భసంచికి ఎన్ని పొరలు ఉన్నా తగ్గిపోతుంది, రా అమ్మా. సరేనా? దయచేసి గమనించండి, మీరు చాలా అద్భుతాలు యేసునామములో జరుగుతున్నాయి. హలో, ప్రైజ్ లార్డ్. అయ్యా, నేను గుంటూరు జిల్లా పెరగాకర్ జిల్లా నుంచి మాట్లాడుతాను. అభిషేకించబడినటువంటి సువార్థికుణ్ణి, గాయకున్నయ్యా. నా మనవరాలు, పెద్ద మనవరాలు పేరు జ్యోతిర్మయి. అయ్యా, సెకండ్ ఇయర్ చదువుతుంది, డిగ్రీ. ఓకే. చిన్న పాప లాగా ఉంటుంది, 7th క్లాస్ 8th క్లాస్ పాప లాగా ఉంటుంది. అదే అలా ఉన్న పిల్లలకి మీరు తీసుకొస్తే మేము ప్రార్థన చేస్తాం. మొన్న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్ల 2వ తరగతి చదివినంత పిల్లలాగా ఉంది, ప్రార్థన చేస్తాము. ఇంకా 500 ఆ పిల్లకి కూడా ఇంత మచ్చ కూడా ఉంది ముఖం మీద. సిగ్గుపడి ఎక్కడికి వెళ్ళేది కాదు, ఇప్పుడు ఒక్క నెలలో మంచిగా హైట్ వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్లు కూడా వెళ్తుంది, అంతకుముందు వెళ్ళేది కాదంట. మీరు సేవకులు కాబట్టి మీరు అద్భుతాలు చూస్తున్నారు. మీరు పిల్లల్ని తీసుకుని రండి, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. స్తోత్రం నాయనా. సహోదరి గర్భఫలం లేక బాధపడుతున్నారు. ఇదిగో నాయనా, శారా గర్భం తెరిచిన దేవుడువు, ఇదిగో రిబుగా తెరిచిన దేవుడు నాయన. అన్న గర్భం తెరిచావు దేవా, ఈ బిడ్డ గర్భం తెరవండి, విశ్వాసంగా అడుగుతుంది యేసునామములో. ఆమేన్. హలో, మరి దయచేసి గమనించండి, మరి చాలా కాల్స్ వస్తున్నాయి, మరి వెయిటింగ్లో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను మరోసారి.
మరి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. హలో హలో చెప్పండి. వందనాలు చెప్పండి. అయ్యా నీవు కాక మళ్ళీ మీ ఆవిడ చెప్పమ్మా. సరే, స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకో. స్తోత్రములు. ఈ బిడ్డకి షుగర్, బీపీ, థైరాయిడ్తో బాధపడి విడుదల పరచండి. ఆమేన్. హలో హలో చెప్పండి అయ్యా. గొంతు క్యాన్సర్ వస్తుందండి. పూర్తిగా తగ్గిపోతుంది గొంతు క్యాన్సర్. ఏ ఊరి మీది? మాది కాకినాడ జిల్లా అండి, పెదపూడి మండలం, చాపురం అండి. మరి ఎప్పటి నుంచి ఉందా గొంతు క్యాన్సరు? అది వైజాగ్ హాస్పిటల్ తీసుకుంటున్నామండి. అవన్నీ నాకు వద్దయ్యా. నీకు గొంతు క్యాన్సర్ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి అంటే 8 నెలల నుంచి ఉందండి. మరి అది ఏమైనా మింగుతున్నావా లేదా? చేయించుకుంటున్నామండి అక్కడ. ఊరి నాయన నీ తెలుగు సల్లకుండా నువ్వు ఏమైనా తింటున్నావా లేదా? చూడలేదు సార్. నువ్వు అన్నం తింటున్నావా? రా తగ్గిపోద్దురా. ఓయ్ బాబా, లైవ్ చూస్తున్నావా? అందరు చూసే ఫోన్ చేస్తున్నారు. నీకు వస్తే ఇక్కడికి హైదరాబాద్కి రా, తగ్గిపోద్ది. పూర్తిగా తగ్గించి పంపిస్తా. అలాగే సార్, అలాగే సార్. పూర్తిగా తగ్గిపోద్ది. ఒక టీవీ ప్రకారం స్పాన్సర్ చేసుకో నాయను. హలో చెప్పండి. చెప్పమ్మా. స్తోత్రం నాయన. తలకాయ నొప్పి, కాలు నొప్పి ప్రభు ఇప్పుడే అద్భుతం చేయండి. దయచేసి మీరు ఫోన్ చాలా వస్తున్నాయి, మమ్మల్ని అర్థం చేసుకోండి. చక్కగా పడుకుని హాయిగా తాయితీగా ఇంట్లో ఎవరితోనూ మాట్లాడే కాదు, ఒక దైవ సేవలతో మాట్లాడుతారు. మీరు ఇలా మాట్లాడుతుండగానే మీకు స్వస్థ వచ్చేస్తుంది. మిమ్మల్ని తిరిగి ఎవరికన్నా జస్ట్ టెస్ట్ చేస్తున్నప్పుడు అయ్యా మీరు ఆ రోజు ప్రార్థన చేస్తే తగ్గిపోయిందని అంటున్నారు, కనుక మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నాం, మిమ్మల్ని ఏమైనా స్పాన్సర్లు చేయండి, మాకు ఈ టీవీ ప్రోగ్రాం ఆగిపోద్దని చెప్పట్లేదు. ఇక్కడికి రండి. మరి పెద్ద రోగం ఏదైతే ఉన్నదో వాళ్ళు విడుదల కానుక చెల్లించుకోవాలి, పూర్తిగా స్వస్థత పొందుకుని వెళ్ళిపోవాలి హ్యాపీగా. హలో హలో అమ్మ చెప్పమ్మా. అయ్యారు వందనాలండి. చెప్పమ్మా. మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. మా బాబుకి 7 years అండి. బాబుకి ట్రాన్సిల్స్ ముక్కు లోపల కండ పెరిగిందండి. ఓకే, దానికి సర్జరీ చేయాలన్నా. అవసరం లేదు, తీసుకురండి. అప్పటికప్పుడే బాగైపోతాడు. సరే అమ్మా. అలాగే. దయచేసి నాతో కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి. హలో హలో చెప్పండి అమ్మా. చెప్పమ్మా. ఓకే, ఇప్పుడే చేశాను కదమ్మా, లైవ్లో ఉన్నావు, మళ్ళీ ఎందుకు చేసావు? స్తోత్రం నాయన. ఒళ్ళంతా గీక్కున్నాడంట, అద్భుతం చేసి అబ్బాయి గట్టిగా చెప్పండి. దమ్మ సాక్షి చెప్పు తల్లి. వందనాలు. మేము వేలూరు నుంచి వచ్చానమ్మా. 4వ తారీఖు పోయిన నెల గర్భసంచిలో గడ్డ ఉందని వచ్చానమ్మా రోజు. అయితే అసలు నడవటానికి కూడా ఓపిక లేదు, ఆ రోజు మాట్లాడటానికి ఓపిక లేదు, బాగా సీరియస్ ఉన్నాయి. ఆ రోజు బయలుదేరి వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత పాస్టర్ గారు చూసి చేసిన తర్వాత స్పాన్సర్ చేసుకోండి అమ్మా అంటే 12,000 స్పాన్సర్ చేసుకున్న తర్వాత పాస్టర్ గారు చేశారు. కానీ అయితే నన్ను స్వస్థపరిచాడు దేవుడు ప్రతి విషయంలో. ఇప్పుడు అంతా కూడా నార్మల్గా అయిపోయింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. భోజనం మంచిగా చేస్తున్నా, ఆకలి మంచిగా చేస్తున్నా, నీరసం లేదు, కాళ్ళు చేతులు లాగటం లేదు, అంతా బాగుంది. నాకు దేవుని దీవించిన అమ్మ సాక్షి నేను చెప్తా. గర్భసంచికి గడ్డ వచ్చిందంట. ఏ హాస్పిటల్ చూపించిన తల్లి? విజయవాడ హాస్పిటల్, నాగార్జున యూనివర్సిటీ హాస్పిటల్లో చూపించాను. అవునా? మీది ఏలూరు అయితే విజయవాడలో చూపించుకున్నారా? ఏలూరులో కూడా అమ్మగారు హాస్పిటల్లో చూపించాను అయ్యగారు. మళ్ళీ ఎన్జీరావు హాస్పిటల్లో చూపించాను. ఇన్ని హాస్పిటల్ చూపించి ఇక్కడికి వచ్చావు? ఇన్ని హాస్పిటల్ చూపించినా కరెంట్లు పెట్టాలి, మీకు 6 కీమోలు ఎక్కించాలి, మీకు ఆపరేషన్ చేయము, మెడిసిన్ ఏమి ఇవ్వము,
చేయించుకోవడమే మీరు అన్నారు. ఇక్కడ ఒకటే అన్నాం, అమ్మ మీరు వీలుంటే వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకో, నీ ఇష్టం అని చెప్పినప్పుడు చేసుకున్నారంట. దేవుడు ఇది తగ్గిపోయింది. ఎన్ని రోజుల్లో తగ్గిపోయినట్టు అనిపించిందమ్మా నీకు? 1 వీక్లో క్లియర్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏది గర్భసంచి గడ్డ క్లియర్ అయిపోయింది, పొట్ట తగ్గిపోయింది. నిన్ను చూసినప్పుడల్లా నాకు కొత్తగా, ఎందుకంటే ముఖంలో ఎంతో మార్పు. ఫస్ట్ లో గలేజ్గా ఉంది, అదొక రకంగా ఉంది. ఫస్ట్ లో వచ్చినప్పుడు నల్లగా ఎండిపోయి అసలు ఇలా ఇలా నడిచే పరిస్థితిలో ఈమెను దొరికినప్పుడల్లా నేను 2-3 సార్లు సరిగా రాలా. గుండి దాడ, వణుకు, ఒళ్ళు వణుకు, గుండి దాడ. భోజనం చేసేదాన్ని కాదు, ఆకలి అనిపించేది కాదు. నైట్ ఏమో లెగ్సెట్ ఒకటి వెళ్ళిపోవాలనిపించేది, చిరాకు వచ్చేది. ఎవరికి చెప్పుకోవాలి, దేవుడికి ప్రార్థన చేసుకునేదాన్ని. రేతులు 1 గంట అప్పుడు, 2 అప్పుడు, 3 అప్పుడు అట్లా మైండ్ లో అనిపించినప్పుడు చికాకు అన్నట్టు. అందుకని 3 సార్లు వచ్చిందాక 3 సార్లు 3 రకాలుగా ఉంది ఆవిడ. నేను ఆవిడ గుర్తుపట్టకుండా అయిపోతాను. మీరు చెప్పండి చక్కగా. 70,000-80,000 పెట్టారు టెస్టులకి అక్కడిక్కడ. అది ఇవన్నీ ఆఖరికి రూపాయి బిళ్ళ నోట్లో రూపాయి బిళ్ళ ఇలా ఆమెకి. ఈ స్పాన్సర్ చూశారు మిమ్మల్ని, చూసి ఎవరో ఇచ్చారు నెంబరు. ఓకే, ఇస్తే తెల్లారి పొద్దున్నే వెళ్ళాల్సిందే. ఆమె ఈవిడి బయలుదేరతాం. శుక్రవారం నైట్ బయలుదేరి వచ్చేసాం. ఓకే, దిగాం. వాళ్ళు 3.5 లక్షలు అడిగారంట. 33 రోజులు ఉండాలి, కరెంట్లు పెడతాం. 3.5 లక్షల రూపాయలు. ఎక్కడ? ఏలూరు. ఓహో, విన్నారా? నాకు కరెంట్లు అంటే నాకు భయం అని ఏడుస్తూ కూర్చుంది. ఎవరో ఇచ్చారు నెంబరు మాది. ఓకే, మీకు ఎవరు ఇచ్చారు? నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చిన కానించి ఇక టీవీకి వెళ్ళాను. ఈ ఏది నిరీక్షా ఛానల్ వస్తుంది మీరు. ఓ రైట్, రోజు పొద్దున్నే 10:30 పెట్టుద్ది, 4ంటికి పెట్టుద్ది. వదలతాలా మీకు లేదు టీవీ. అది ఆ కార్యక్రమం మీది అయిపోయిందాక ఇక్కడ టీవీనే. మళ్ళీ సాయంత్రం 11:30కి మేలుకునే పెట్టుకుని చూస్తుంది. అబ్బా విశ్వాసం వచ్చేసింది. అయితే మొన్న 1వ తారీఖున నేను రాలే, నువ్వు వెళ్ళన్నా, కొడుకుని తీసుకుని వెళ్ళన్నా. కాదు నువ్వే రావాలని. నేను మళ్ళీ చూస్తానికి మిమ్మల్ని కూడా వచ్చింది, నేను మిమ్మల్ని చూడాలి. ఇవాళ మళ్ళీ బయలుదేరదాం పాంది, బయలుదేరి వచ్చావు. ఆమేన్. అమ్మా నువ్వు 3 సార్లు వచ్చావు కదా. ఫస్ట్ టైం ఒక రకంగా ఉన్నావు, మొన్న ఇక్కడ ఒక రకంగా ఉన్నావు. నేను విజయవాడలో దొరికి చేసుకుని నువ్వు అనుకోవట్లేదు, నీవు రూపమే మారిపోతున్నారు. ఎండిపోయి వచ్చిందంటండి ఈ రోజు నాడు. మైక్లో మాట్లాడు. హాస్పిటల్ వెళ్ళాను అయ్యగారు, వెళ్తేను అన్నారు నువ్వు మైండ్ లో అదేం పెట్టుకోవద్దు, దాని గురించి నీకేం ఇబ్బంది లేదు, నువ్వు బ్లడ్ తక్కువ ఉంది, అన్ని రక్త కణాలు కానీ తెల్ల కణాలు కానీ మరి బ్లడ్ లో కానీ ఇన్ఫెక్షన్ కానీ అంతా కరెక్ట్గా ఉంది, నీకు మైండ్ లో అసలు ఇంకేం పెట్టుకోవద్దు, నువ్వు ఆలోచించవద్దు అని చెప్పారు. బ్లడ్ తక్కువగా ఉందమ్మా, కొంచెం బలాన్ని ఉంది. అది కూడా బాగానే ఉంది, ఏం లేదు. పట్టుకో శక్తితో నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. అసలు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాక్ష్యం చెప్పడానికి వచ్చావా? ఆ రోజు ఏమంటుంది తెలుసా, నేను లైవ్లో ఉన్నా, పాపం ఆయన అంటున్నాడంట, ఇసుకిచ్చేస్తుంది. ఎట్లా తెలుసా, మనకి ఎంత గ్యారంటీ ఉందంటే కడుపులో గడ్డ ఉంటే బ్లీడింగ్ అవుతుంది. ఎంత గ్యారంటీ ఉందంటే తగ్గిపోద్దిలో అంటానంతే. నేను ఎవరికి ఇట్లా చేతులు పెట్టడమో చేయ. నాకు తెలుసుగా, నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, నా తండ్రి నా ద్వారా జరిగిస్తాడు. అర్థమైందా? నాకు తెలుసు, నా కాన్ఫిడెన్స్. ఏమంటది, నాకు వైట్ అవుతుంది అంటుంది. అది ఇప్పుడు ఉందమ్మా, తగ్గిందా? కొంచెం కొద్దిగా. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టుంది? 2-3 నెలల నుంచి అయ్యగారు. ఈ మధ్యలోనే మీకు సంవత్సరాలు మందులు వాడాలి, తిరగాలి. మన దగ్గర ఒక మాటతో తగ్గిపోతుంది. ఓవర్ బ్లీడింగ్ అయినా, వైట్ అయిపోతున్నా, ఇంకేదైనా సరే. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టుకో. మందులు వాడటానికి లేదు కదా, చప్పలు కొట్టాలి గట్టిగా.
మీ పేరు చెప్పండి సిస్టర్. రమ్యశ్రీ. రమ్యశ్రీ, మీ జీవితంలో ఏ కార్యం జరిగింది? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. గుండె దడగా ఉంటుందని ప్రార్థన చేయండి. బాగానే ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం. భీమవరం నుంచి ఈరోజు ఫస్ట్ టైం మీరు వచ్చారా? ఫస్ట్ టైం. గుండె దడగా ఉండేదా మీకు? అంటే మామూలుగా ఉండేదా? ఎక్కువగా ఎవరు? బాలింత్రాలు డెలివరీ అయి 3 months అయింది. బాలింత్రాలు అయింది. 1 month నుంచి బాగుంటలేదు. హార్ట్ బీట్ అయి ఎక్కువ ఉండి తలనరాలు అవి పట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే. ఇక టీవీలో చూసి ఇక్కడికి వచ్చాం భీమవరం నుంచి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రీ అయ్యారు. ఓకే. దేవుని ఇప్పుడు దడ అదంతా తగ్గింది మీకు? తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి చేసిన కార్యమును బట్టి ఎంతో బలహీనురాలుగా గుండె దడతో ఉన్న ఈ యొక్క సహోదరిని దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకా మరి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మనము విందాం. దేవుడు తల్లిగారి జీవితంలో ఏ విధమైన కార్యం చేసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ సమయంలో వీక్షిద్దాం. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు హాస్పిటల్కి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందని వాళ్ళు తేడాగా ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇది 4వ నెల. ఇప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకోగా నాకు ఊపిరి పీల్చుకున్న నొప్పి అనిపించట్లేదు. ఈ స్వస్థతనిచ్చినందుకు దేవునికి ఇదివరకు ఊపిరి పీల్చుకోలేకపోయేవారమ్మా మీరు? పీల్చుకునేదాన్ని. మామూలుగా అయినా నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ మంట వస్తూ ఉండేది, వెనకమాల కూడా వస్తూ ఉండేది. ఇప్పుడు మంట రావట్లేదు, నొప్పి కూడా లేదు. ఈ రోజే వచ్చారా మీరు? ఈ రోజు ఫస్ట్ టైం. ఎలా వచ్చారు? టీవీలో చూసి వచ్చా. ఓకే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తల్లి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసువాసపురం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది ప్రతి శనివారం. దయచేసి మాతో సహకరించండి. ప్రభు నామాన్ని గణపరచండి. ఎటువంటి వ్యాధి అయినా వచ్చి విడుదల పొంది వెళ్ళండి. హలో అమ్మ చెప్పండి. బాబు ఇదండి, ఈ బిడ్డ కుమారుడు జైల్లో ఉన్నాడంటే ఏ పాపం చేసాడో నాయన ఆ బిడ్డను క్షమించండి. మీకు మేలు చేయండి ఇస్తున్నాము. ఆమేన్. హలో అయ్యా చెప్పండి. నాన్నగారికా? ఏమైంది? స్తోత్రనైనా మీరు శనివారం రండి, అద్భుతం జరుగుతుంది. హాస్పిటల్కి కూడా వెళ్ళని అవసరం లేదు. ఏసై అద్భుతం చేసి కుమారుని స్వస్థపరిచేస్తున్నాము. హలో హలో, వందనాలు అయ్యారండి. చెప్పండి తల్లి. నాకు నీరు వచ్చిందండి, కాళ్ళకినో చేతులకి కొంత. ఎప్పటి నుంచి అందమ్మా? నీరు ఎప్పటి నుంచి ఉంది? 2 రోజుల నుంచేనండి. స్తోత్రం నాయన, అద్భుతం చేసి విడిపించు స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమేన్. హలో చెప్పండి. డబ్బులు ఏమైంది మీకు? మెడ తిరగటం ఏంటి? తల తిరుగుతుంది కానీ మెడ కూడా తిరిగిపోతుందా? స్పాట్లో తగ్గిపోద్ది. ఒకవేళ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకో అంతే, సరేనా? పూర్తిగా తగ్గిపోద్ది అప్పటికప్పుడే. స్తోత్రం నాయన్ని దాసుని దర్శించు, అద్భుతం చేయండి. మెడ తిరుగుతుందంట, కార్యం చేయండి. తల కూడా పక్కన ఇబ్బంది పెడుతుంది, అద్భుతం చేయండి. మీ చేతమైతే ఆ కుమారుని నడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి కొంతమందికి ఫోన్లోనే తగ్గిపోతుంది. మీరు ఏం బాధపడకండి. మీ అవకాశాన్ని బట్టి మీరు ఏ శాస్త్రపూర్ణకు రావచ్చు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళతారు. ప్రభు బలమైన ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. దయచేసి గమనించండి. రోగులకి మాత్రమే దయచేసి. ఇప్పుడు ఒక ఆవిడే ఉంటుంది, మా కొడుకు జైల్లో ఉన్నాడంటే నేనేం చేయాలి చెప్పండి. కాబట్టి అతను ఏం తప్పు చేశారో జైలుకి వెళ్తారు, అదే కానీ ఉట్టిగా వెళ్తారు కదా. అలాంటివి కాదు, దయచేసి గమనించండి. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి.
హలో చెప్పమ్మా. దయచేసి ఇద్దరు కూడా ఫోన్లు వింటున్నారు, లైవ్ వింటున్నారు, ఫోన్లు మాట్లాడితే అదిగా కట్ చేస్తాము. హలో హలో స్తోత్రం నాయన. తలకాయ నొప్పి, ఒళ్ళు కాలు నొప్పి తగ్గించండి. ఆమె అది టీవీ ముందుండి వీళ్ళేమో మాట ఎంత ఉంటుంది, టీవీ సౌండ్ ఏమో ఎంత ఉంటుంది. అది ఏమైనా కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. దయచేసి సహకరించండి. టీవీ ముందు వద్దు, పక్కకు రండి. హలో హలో అమ్మా చెప్పమ్మా. వందనాలు చెప్పమ్మా. ఏ ఊరమ్మా? ఓకే, స్తోత్రం. తల్లిని దర్శించు. ఆ ఎనుకో సరిపోయింది అన్నారు, అది పూర్తిగా తగ్గించి స్వస్థత ఇవ్వండి. ఏసునామలో ప్రార్థిస్తున్నా. అమ్మ రామ్మ, హాస్పిటల్కి వెళ్ళక్కర్లే, రామ్మ. ఎనుకోసి ఆపరేషన్ చేస్తే ఆ ముసలిదే ఇంకేమన్నా ఉంటుందా పాపం? రామ్మంటే దూరం అంటున్నారు, ఏం చెప్పాలా పాపం. ఆపరేషన్ అది ఎన్నుకోసి అరిగిపోయింది అన్నారంటే దానికి ఏదన్నా చేస్తాం అది అంటారు. అది చాలా ప్రమాదం కదా. దయచేసి గమనించాలి, మాతో సహకరించండి. ఇటువంటి శోధనలు ఉన్నా తగ్గిపోవాలని ప్రార్థిస్తున్నాం. హలో ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పమ్మా. అమ్మ నేనే మాట్లాడుతున్నా, చెప్పమ్మా. ఆస్మా, ఏసయ్యా బిడ్డకి ఆస్మా అంట ప్రార్థిస్తున్నాను, అద్భుతం చేయండి. ఏ శోధన బిడ్డకి లేకుండా నీవే కార్యం చేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఏసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. సరే మా ఉండమ్మా. హలో ప్రైజ్ లార్డ్ చెప్పయ్యా. అదే స్టంట్ వేసుకున్నానయ్యా. వేసుకున్న కాడి నుంచి రొమ్ము కాడ వాపుల్లో వస్తున్నాను, వస్తుందయ్యా. హాస్పిటల్కి ఏమి లేదు అంటున్నారు, స్కానింగ్ తీసుకురా. ఓకే, ప్రభు కార్యం చేస్తాడు. వీలుంటే శనివారం జరిగే స్వస్థత పరంగా రాయ్యా. హలో సరే. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. స్తోత్రం. ఫోన్ కలిసినా కూడా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభుకు మహిమ కలుగును గాక. హలో అమ్మా చెప్పమ్మా. అవన్నీ మాకెందుకమ్మా, నీ ప్రార్థన ఒకసారి చెప్తే అయిపోద్ది కదా. మాట్లాడుకో, ఏం మాట్లాడుకో. హలో హలో చెప్పమ్మా. దయచేసి హలో అంటున్నారు, మళ్ళీ మాట్లాడతలేదు, కట్ చేస్తాము ఫోను. దయచేసి మీరు ఆ ఫోన్ దగ్గరుండి టీవీ దగ్గరుండి చేయక. హలో హలో ఈ పెద్దోళ్ళకి పెద్ద డౌట్లు ఉంటాయి. ఆ ఫోన్ పట్టుకుని ఏం మాట్లాడతారో అర్థం కాదు. పాపం చెప్పాలని ఉంటుంది కానీ అక్కడ అడ్రస్ కోసం దయచేసి మీరు గమనించండి. అడ్రస్ కోసం అక్కడ మీకు ఫోన్ అడ్రస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఫోన్ నెంబర్లు కూడా క్లియర్గా ఉన్నాయి. హలో చెప్పమ్మా. నమస్తే తల్లి. నీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా, ఇవన్నీ మాటలు ఎందుకు. ఏమైంది? కొద్దిగా కాదే, అది ఎంత ఉన్నా తగ్గిపోతే తీసుకురమ్మా హైదరాబాద్కి. పూడిపోదమ్మా, ఓలు ఓపెన్ అయ్యిద్ది, ప్రార్థన చేస్తే పూడిపోద్ది, తీసుకురామ్మా. అది వాల్స్ బ్లాక్ అయినా కూడా అమ్మా ఇక్కడికి వస్తే పూర్తిగా తగ్గిపోద్ది తల్లి, తీసుకురా. అబ్బాయిని లాజిక్లు మాట్లాడకండి దయచేసి.
మీరు ఎంతో ప్రేమ అభిమానాలతో చేస్తారు, మాకు తెలుసు ఆ విషయము. కానీ మీరు ఫోన్ కలిసినప్పుడు ఏమేమో మాట్లాడకూడదు. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. దాని కొరకు ప్రార్థన చేస్తాను, బాధపడొద్దు. మీకు పెద్ద అంటే ఏదో చిన్న అంటే చిన్నగా ఫోన్లో ప్రార్థన చేద్దాం. ఒకవేళ పెద్ద సమస్యలు, ఇప్పుడు హార్ట్ సమస్య, కిడ్నీ సమస్య, లివర్ సమస్య, ఇప్పుడు మన క్యాన్సరు ఇలాంటివి ఉన్నప్పుడు మీరు దయచేసి ఇక్కడికి రండి. చిన్న అంటే ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తే కూడా తగ్గిపోద్ది, బాధపడొద్దు. హలో చూడండి, టీవీ కాడ ఉండొద్దమ్మా. టీవీ దగ్గరుండి మాట్లాడితే ఆ సౌండ్ వినపడుతుంది, మీరు మాట్లాడేది వినపడదు. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి దేవునికి మహిమ కలుగాక. లైవ్ ముగింపుకి వస్తున్నాం, దయచేసి గమనించండి. మరి తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తం సాధ్యమే. హలో అమ్మ చెప్పండి. వందనాలు. చెప్పండి, త్వరగా చెప్పండి. కాదా, నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాట ఇస్తా కదా. నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాం కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇక్కడికి వచ్చాక? మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదు పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక్క చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? భాషలు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాట ఇస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలందరూ వస్తారు, ఇవి చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలందరూ అవుతారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం, వాళ్ళు బతుకుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, రెండే మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మా అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవరు కూడా బాధపడకండి. నాకు దేవుడు ఇచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ మోచేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ మోచేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి, దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి, హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది అనండి, రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా, అవి ఎవరిని చూడతామని చెప్పండి. ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి ఇక్కడ.
ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోల్ పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా, నార్మల్. హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, ఇది కూడా నేను రాసిన పాటే. స్వస్థపరచెను యెహోవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏంటి మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? పరిస్థితి కొంచెం తగ్గింది సార్, ఇంకా అట్లనే ఉంది. ఆ రోజు ఏం బాధలో వచ్చారు ఇక్కడ? అదే వెనక అదే వెన్నుముక్క అది ప్రాబ్లం ఉండే. వెన్నుముక్క ఆపరేషన్ అయ్యిందా? అయింది సార్. అయినా తగ్గలేదు కదా? తగ్గలేదు. మంటలు నూదూరు గుచ్చినట్లు, చూతులు గుచ్చినట్టు ఎప్పుడు అలానే ఉంటది. ఇప్పుడు ఏమైనా కొద్దిగా అన్న తగ్గినాయా? అలాగే కొంచెం తగ్గింది. కొంచెం తగ్గినాయా? బేగం అమ్మా, ఫరాద్ బేగమా, ఏం మాట్లాడిట్లా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 4 కొడుకులు, 2 బిడ్డలు. పోయినారు ఇలా వంగిపోయి గజగజలు ఆడిపోయావు కదా? పోయినారు అంతకుముందు వారు వచ్చారా? సెకండ్ టైం సార్. ఫస్ట్ అదే సెకండ్ టైం. అంతకుముందు వచ్చినప్పుడు గజగజలు ఆడిపోయి చాలా ఆగం అయిపోయినావు. 4 साल हुआ ऐसा छुआए. నారాయణ కేట మీది? 4 సంవత్సరాలు బాధపడిందా? ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా అమ్మ? మొన్న ఇట్లా వంగిపోయి గజగజ గజగజలు ఆడిపోయిందండి. ఏం పేరు అమ్మ పేరు? ఫరాద్ బేగం. ఫరాద్ బేగం. ఏ ఊరు మీది? ఆపరేషన్ ఎక్కడ చేపించారు? ఇక్కడ మన హైదరాబాద్ లోనేనా? కిమ్స్ లో. ఆయన ఏం మార్పు రాలేదా? ఎంత తీసుకున్నారు ఆపరేషన్ కి? 3 लाख. మంటలు అంతేనా? పట్టుకోండి, అమ్మని పట్టుకోండి. నన్ను చూడు తల్లి, ఇటు చూడు. హిందీ చెప్తున్నావు, తెలుగు బోలో. కొంచెం మంట ఉంది వెనక, బ్యాక్ సైడ్ లో మంటలు ఉంది చాలా. ఇప్పుడు ఉన్నాయి అడుగు. ఇప్పుడు మంట. మా కంగారు పడు. తెలుగు వస్తుంది కదా? నువ్వు చెప్పవయ్యా బాబు, అడిగి తెలుగులో చెప్పాయా? जलन कमर के पास जलन कुछ भी है? कम है नहीं, जलन नहीं है, पैखाने में जरा हो रही है. वो छोड़ो जी, वहाँ पे उससे जगह है. ఇటు తెలుగు వస్తుంది, ఎందుకు తెలుగు మాట్లాడతలేదు? ఇప్పుడు చూడు, ఇలాగే టైం వేస్ట్ చేస్తారు. పోమనే నాకు జాలు ఉంటుంది, సత ఎత్తారు. అసలు కొంచెం ఎప్పుడుందా? ఇప్పుడుందా? కొంచెం ఉన్నదా? ఇప్పుడుందా? దగ్గు వస్తుందా వీడికేంటి? కొంచెం దగ్గుందా? దగ్గు లేదు సార్, లేదు. తిరిగాడు. అసలు పోయిన వారం ఎట్లా వచ్చింది? ఆయన వచ్చిందా? నువ్వు చూపించు. ఆ మనిషి ఇలా మాట్లాడుతున్నా, ఎలా వచ్చింది పోయిన వారం? పోయిన వారం నడవడానికి ఎక్కువ రాలేదు. ఏది ఇట్లా అయిపోయింది, అయిపోతుంది. నడుచుకుంటూ వచ్చింది మంచిగా. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిందిగా. ఈ పెద్దోళ్ళతో మనం ఇదే పడలేము. ఎంత చేసిన విశ్వాసం ఉండదు, అదే నాకు అర్థమైంది. ఆమేన్, ఆమేన్. మంట ఉందేమో లేదు? అడుగు, ఇప్పుడు అడుగు. ఎక్కడుందో మంట? ఉందా? జోరు ఎక్కడుంది మంట? ఆగు ఆగు, ఎక్కడుంది? నడువులో నొప్పి ఉందా లేదా? లేదు, వెళ్ళమ్మా, తగ్గింది మంచిగా. అసలు పోయిన వారం
చిన్న నిజం చెప్పు, ఇదిగో అసలు పోయినారు ఇట్లా ఓపులేదు, ఇట్లా ఉంది, అవునా కదా? అలా తూలిపోయిన మనిషిని 3 లక్షలు అక్కడ తగలెట్టుకుంది. ఆమెకు అర్థమైతే సరే, ఆమెకు నెత్తిన అదే కూర్చుండి మంట అట్లా ఉంది. క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఏమైందో చెప్పమ్మా, లైవ్లో చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నారు. తగ్గిపోతే తీసుకురమ్మా, వీలుంటే మీకు ఎలా వీలైతే అలాగా శనివారం జరిగే స్వస్థత ప్రార్థన తీసుకురండి. స్తోత్రం నాయన. అల్వార్తకి హెచ్ఐవి ఉంది, ప్రార్థిస్తున్నాం, విడిపించు చేస్తున్నాము. ఆమె దయచేసి హెచ్ఐవీలు అవి బాధపడుతున్న బిడ్డలు మీరు బాధపడకండి. మరి తండ్రి నా ద్వారా ఎంతో గొప్ప అద్భుతాలు అనేకుల జీవితాల్లో జరిగిస్తున్నారు, మీరు కళ్ళారా చూస్తున్నారు. నా మాట వినండి. మరి ఏ శోధన ఉన్నా, ఏ సమస్య ఉన్నా వచ్చి ప్రార్థన ద్వారా వచ్చి విడుదల పొందుకోండి. మరి ఆ ఎఫెక్ట్ మీ మీద ఉండదు. హెచ్ఐవీలు మరి చాలామందికి ఉన్నాయి, అయితే వాళ్ళు మెడిసిన్ జీవితాంతం వాడాలి. అలాంటిది మరి ఇక్కడికి వచ్చాక చాలామంది మెడిసిన్ ఏమి లేదు, అద్భుతం జరిగిస్తున్నారు దేవుడు. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. కనుక మనము మీరు వచ్చి విడుదల పొందాలని యేసునామములో అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్. హలో హలో, దయచేసి టీవీతో దగ్గరగా ఉన్న వాళ్ళు ఫోన్లు కట్ అయిపోతే దయచేసి సహకరించండి, మాతో సహకరించండి. దేవుని కార్యాలు మీరు కళ్ళారా చూడాలి. ఆమేన్, హల్లెలూయా. హలో హలో, చెప్పండి అమ్మా, చెప్పమ్మా. అయ్యగారు, ఆయాసం, గ్యాస్, పక్కల నొప్పులు ఎక్కువగా బాధపడుతున్నాను అయ్యగారు. ఆయాసం, గ్యాస్, పట్ల నొప్పులు. ఎన్ని పట్లు ఉన్నాయి నీకు? ఎన్ని ఉన్నాయి పట్లు? ఒకటేగా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వీలుంటే రండి, ప్రభు కార్యం చేస్తారు. సరేనా? ఎంతకాలముగా ఉంది ఆ బాధ మీకు? సంవత్సరం అవుతుంది గారు. సంవత్సరంగా బాధపడుతున్నారా? ప్రభా, మరి హాస్పిటల్కి వెళ్తలేదమ్మా? హాస్పిటల్కి వెళ్తున్నావా? నేను దేవుని నమ్ముకున్నాను అయ్యగారు. హాస్పిటల్కి వెళ్ళవా? హాస్పిటల్కి వెళ్ళలేదు, వరకు పైగా టాబ్లెట్లు వేసుకుంటున్నాను. నాకు దేవుడు స్వస్థపరుస్తాడని నేను నమ్ముకోనుండా. ఓకే, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువా, ఈ కుమార్తెను దర్శించండి, బలమైన నీ కార్యము జరిగించు, నువ్వే తోడుగుండు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఆవిడ విశ్వాసంతో ఉందనంటుంది, సంవత్సరంగా బాధపడుతుందంట. హాస్పిటల్ కన్నా వెళ్ళాలి. హలో అయ్యగారు, నా భర్తకి తల బాధ అండి. ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఆ తల బాధ తగ్గలేదండి అయ్యగారు. నాకు ఆరోగ్యం బాగోదండి. నాకు ఎన్నిపోతు దెబ్బతిన్నది అన్నారండి. నడవలేను, కూర్చోలేను, నించోలేను, మంచం మీదండి అన్ని. నాకు నా భర్తకి బాగోదు, నాకు బాగోదు బాబు. నేను ఎప్పుడు ఎన్నో వారాల నుంచో ట్రై చేస్తున్నాను ఫోన్ కలిసి. తల్లి అమలాపురం అండి, అమలాపురం తాలూకా, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం. అమలాపురం నుంచి మాట్లాడుతున్నారా? రాజమండ్రి అవతలండి. అదే రాజమండ్రి దాటితే అమలాపురం అండి బాబు. బాబు అడ్రస్ కూడా చెప్పేస్తున్నావు. స్తోత్రం తండ్రి, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. ఏ సమస్య వాళ్ళని బట్టి పీడించి వాళ్ళకి నెమ్మది లేకుండా ఉందో ఆ సమస్య నుంచి వాళ్ళని విముక్తులను చేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఆమేన్. హలో హలో, చెప్పండి తల్లి. కళ్ళు మూసుకోండి. ప్రభువాని స్తోత్రాలు. ఈ తల్లికి వెన్నులో బాధ ఉన్నది, అద్భుతం చేయండి. ఆ తొలగించండి, ఆ బాధను విడిపించండి. వేస్తున్నాము. ఎప్పటి నుంచి ఉందమ్మా బాధ? ఏ ఊరు మీది? మరి హాస్పిటల్కి వెళ్తే ఏమీ తగ్గట్లేదా? పూర్తిగా తగ్గిపోద్దమ్మా. మీరు ఏ స్వాస్థ్యపరం గుర్రం కూడా హైదరాబాద్కి రండి, పూర్తిగా తగ్గిపోద్ది. సరేనా? దయచేసి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకే మరి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము.
ఎవరైతే రోగములతో, వేదనతో, దుఃఖాలతో ఉన్నారో అలాంటి వారు మరి విడుదల పొందుతారు. ఆమెన్. హలో, చెప్పండి అయ్యా. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? మీ అబ్బాయా? సరే, ఆయన్ని తీసుకురండి అయ్యా. సొల్లేమని వస్తుందా నోట్లో? తీసుకురండి యేసుక్రీస్తు నామములో. అంటే పుట్టుకతోటే అట్లా ఉన్నాడా, మధ్యలో అట్లా అయ్యాడా? సరే, తీసుకురండి వీలుంటే. అలా దేవునికి మహిమ కలుగాక. మరి ఎటువంటి వ్యాధులైనా, నేనేంటంటే కుంటి వాళ్ళు అంటే ఇలా చేతులు తిరిగిపోయి కాళ్ళు తిరిగిపోయినటువంటి వారు, అయ్యో వాళ్ళకి తగ్గదు ఎందుకులే అని చెప్పి అనుకున్నప్పుడు అలాగా వచ్చి వాళ్ళ విశ్వాసంతో మేము చూస్తున్నామని వచ్చిన వాళ్ళు మరి పూర్తిగా సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటున్నారు. మరి ఎటువంటి సహాయమో దేవుని చేత మనకు అవసరమో మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనం అడిగిందల్లా పొందుకుంటాం, ప్రభు కార్యం చేస్తారు. మరి ఆయనకి అది అసాధ్యమైనది లేదు. అద్భుతం దేవుడే చేస్తాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమెన్. హలో, థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వస్తున్నాం. మీరు వీలుంటే మీ వ్యాధి బాధను బట్టి టీవీలో చూడండి, కింద యూట్యూబ్లో కూడా ఉంది, యూట్యూబ్లో కూడా చూడొచ్చు. హలో, వందనాలు బాబు, వందనాలు. ప్రైజ్ ప్రైజ్ చెప్పండి అమ్మా. నాకు కీలువాతం అండి. కళ్ళు మూసుకో తల్లికి కీలువాతం. ఎవరు, ఏం పేరు? రాజమ్మ అండి. రాజమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి. ఈ బిడ్డ తల్లి రాజమ్మన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వైజాగ్ అద్భుతం చేయండి. ఈ శోధనాలకు లేకుండా సహాయం చేయండి. ప్రతి కీడు తప్పించండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మహిమ కలుగాక. దయచేసి ఈ యొక్క సమయంలో ముగింపులో ఉన్నాం, లైవ్ ముగింపులో ఉన్నాం. దయచేసి సహకరించండి. ఈ యొక్క లైవ్ అయిపోయినా కూడా ఈ ఫోన్స్ మీరు చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, వందనాలు. చెప్పండి అమ్మా. స్తోత్రం నాయన. వాళ్ళ మామయ్యగారికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. ఈ లైవ్ ముగింపుని బట్టి వందనాలు, ప్రార్థన, స్తోత్రములు. ఇంతవరకు లైవ్ చేసాము ప్రభా. ఎంతోమంది ఫోన్ చేశారు. ఇంకా కలవకపోతే వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడే కార్యం చేయండి యేసునామములో. ఆమేన్. సురేఖ గారు ఇటండి. ఆమేన్. హల్లెలూయా. క్రియలు 3 నుండి బాధపడుతున్నారా? ఆమేన్. చప్పులు కొట్టండి అమ్మ, చప్పులు కొట్టండి. ఆవిడకివ్వండి, ఆవిడకివ్వండి. ఏంటి మీ అమ్మాయి సమస్య? మా అమ్మాయి సమస్య బాగా నోట్లోనే వదులుకొని తిట్టుకోవడం, భర్త రాలే సార్. ఉన్నాడా? ఉన్నాడు. నేనే మాట్లాడతాను. ఎవరితోటి? నేనే చెప్తాను నా ప్రాబ్లం ఏంటి. నెల ముంచి పాస్టర్ గారు నాకు దేవుని వాయిస్ మాది మాకు ఒకటి వినబడుతుంది. ఓ మనిషి ఈవిడేనా? మిషన్ కొడతావు కదా. దైవజనరాల వాయిస్ ఒకటి వినబడుతుంది, అపవాది వాయిస్ ఒకటి వినబడుతుంది. చాలా నెల రోజుల నుంచి చాలా విపరీతంగా బాధపడుతున్నాను. ఈ మధ్యనైతే మరీ అసహ్యమైన మాటలు, గలీజ్గా అంత ఎంత బాధ తట్టుకోలేకనున్నా. నెల లోపలనే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాను చనిపోవడానికి. చూడండి, కానీ చేయలేదు. ధైర్యంగా చెప్పాలనుకున్నాను. నేను అన్యురాల్ని, దేవుని గురించి నాకు ఇన్ని రోజులు తెలీదు. 1 సంవత్సరం నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవునిలోకి రప్పించి మనమంతా మారు మనసు పొందుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇలానే గలిబిలి చేశాను ఒక ఆత్మ. మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడమే బంద్ చేశాను. నేను భరించలేక నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా బేసేసేయని కూడా చెప్పేశాను. మీకు పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆ మగ వాయిస్ చాలా విపరీతంగా బాధపట్టేది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది నైట్. కానీ ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ చాలా ఎంత అసహ్యం అంటే మా పిల్లలతో కూడా నాకు అంత ఘోరంగా నాకు నేను భరించలేకపోయిన నెల రోజులనే ఎన్నో సంవత్సరాలుగా భరించినట్టున్నది.
నా పరిస్థితి కూడా నేను ఒక్క రూపాయి కూడా పెట్టుకొని నేను స్వస్థతలు చేసుకోలేని పరిస్థితి నాది. నేను పని చేస్తేనే ఇంట్లో తినేగలిగా ఉండేటట్టు ఉండే పరిస్థితి నాది. కానీ నేను అసలు ఈ నెల పనే చేయలేదు. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు చాలా బాధపడ్డాను కూడా నేను. దేవా, నాకు ఎందుకు దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు, యేసు రక్తమే జీవని ఒక్క పదమే అనుకుంటాను అంతే. ఒకసారి కూర్చొని కూడా పిన్నిస్ తీసుకొని ఇలా కూడా అనేద్దామని ప్రయత్నం చేశాను, కానీ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమంటదంటే, పిరికి దానివి కావలి నుంచి వచ్చారండి, రొమ్ము క్యాన్సర్ అంట, గడ్డ ఉంది. ఎవరో తల్లి నాగమణి వదిలేసి వెళ్ళిపో, బట్టలు తీసుకొని వెళ్ళిపో, బట్టల్లో తేమో తెలిపో. నువ్వు ఇక్కడ కూర్చున్నాడు, ఏడుస్తున్నారు చూడండి. తండ్రి తల్లి ఒకదే కూతురమ్మా మీకు, చూడండి ఎంత ఏడుస్తుంది. ఏ డాక్టర్లు దీనికి బాగు చేసేది ఉందా? వాయిస్లు వినపడతాయి. ఆ వాయిస్లు ఇప్పుడు ఎలా ఆపుతుంది? ఫోన్లో ప్రార్థన చేసుకో, ఒక మగ వాయిస్ ఆగిందంట, ఇప్పుడు ఇంకా లేడీస్ వాయిస్ వస్తుంది. అది కూడా చనిపో, ఇట్లా వెళ్ళిపో, లేదంటే అంటే సెక్సువల్గా చెడ్డగా వ్యవహారం, మాటలు అవి వినకూడదు, చెప్పకూడదు అలాంటివి అంట. ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మా పిల్లల మొహం కూడా చూడలేకపోతుంది. అదే ఆ విధంగా చెడ్డుగా ఉంటే ఆవిడకి వేరే ఆలోచన లేగా చేస్తుంటే ఎలా చూస్తారు చెప్పండి, ఎంత నరకం అది. మా అబ్బాయి పుట్టినరోజు ఉన్నా కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేకపోయాను అసలు. అంటే ఇదే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయం కూడా అలా ఊహల్లోనికి తీసుకెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయటం అన్నట్టు. అసహాయమైన జీవితం నీది, ఎందుకు చచ్చిపో అన్నట్టుగా. ఇటురా తల్లి, ఆమె మిషన్ కుట్టుకుంటుందండి. టీవీలో చూసారా మీరు నన్ను? మా పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పారు? కడపలో ఆయన ప్రభాకర్ పాస్టరు, మన్నా చర్చి ఆయన, అమ్మా ఈ పాపకి ఇట్లా ఉంది కదా, రోజు చేస్తాను కూడా పోతలేదు కదా, అక్కడ నేను చూశాను, నాకు ఆయన తెలుసు పాస్టర్ గారు, నువ్వైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యి అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ కలవకపోతే నేను మళ్ళీ ఏం చేసిన, వేరే ఫోన్ నెంబర్ యూట్యూబ్లో నుంచి చూసి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.